అందరూ నమస్కారం. మళ్ళీ అందరూ గోధుమ నూకతో స్వీట్ చేస్తారు, సత్యనారాయణ ప్రసాదం అంటారు. కొంతమంది పాలు వేసి చేస్తారు, కొంతమంది నీళ్ళు ఇచ్చి చేస్తారు. మీరు మామూలుగా చేస్తే ఒక రోజు ఉంటుంది, లేదా 2 రోజులు ఉంటుంది. కానీ అదే ప్రసాదం, అదే సత్యనారాయణ ప్రసాదం స్వీట్ ఏదో ఒకటి నెల రోజులు నిల్వ ఉంటుంది. జస్ట్ ఫార్ములా తేడా అంతే. మీరు ఐటమ్స్ అన్నీ ఒకటే, ఇంగ్రీడియంట్స్ అన్నీ మారవు. ఫార్ములా చిన్న మార్పు, ఆ చిన్న మార్పు వల్ల నెల ఉంటుంది అనుకుంటుంది. ఉండి కొద్ది టేస్ట్ వచ్చేస్తుంది. అలా మీకు ఫార్ములా చెప్తాను. మామూలుగా గోధుమ నూక, తెల్ల గోధుమ నూక, బొంబాయి రవ్వ అంటారు. ఆ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ లేకపోతే ఒక కప్పు అనుకుందాం. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు నెయ్యి, అరకప్పు జీడిపప్పు, అరకప్పు ఎండు ద్రాక్ష, బెల్లం 2 కప్పులు. ఇది కొలత. ఒక 10 గ్రాములు యాలకుల పొడి, యాలకులు పందాకలు పొడి చేస్తే అదే 10 గ్రాములు లాస్ట్లో వేసుకోవడానికి. అర్థమైంది కదా? ఇలా చేస్తే నెల ఉంటుంది. మన భారతదేశంలో స్వీట్లు అన్నీ ఎక్కువ కాలం నిల్వ ఎందుకు ఉన్నాయంటే, ఏ ప్రిజర్వేటివ్ కెమికల్స్ లేకుండా ఎందుకు ఎక్కువ కాలం నిల్వ ఉన్నాయంటే, నెయ్యి బెల్లం కరెక్ట్గా వేస్తే నిల్వ ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ 2, నెయ్యి బెల్లమే ప్రిజర్వేటివ్, వేరే ప్రిజర్వేటివ్ అక్కర్లేదు. అంటే బెల్లంలా ఉండాలి, రంగు వేయకూడదు, పందాతో బెల్లం చేయకూడదు. నెయ్యి ఏమో అచ్చంగా నెయ్యి అవనేయని గేదె అయినా. నెయ్యి అంటే ఏంటి? పాలు మీద మేగడ తీసి వెన్న చేసి చేస్తే అది నెయ్యి కాదు, ఆ నెయ్యి పాడైపోద్ది. ఇప్పుడు స్వీట్లు అనేవే పాలు కాచి తోడు పెట్టి దాన్ని చిలికితే వచ్చే వెన్నని కాస్తే వచ్చే నెయ్యి. ఆ నెయ్యి మీకు మనం స్వీట్లో వాడాలి, అప్పుడు నిల్వ ఉంటాయి. అంతేగాని బజార్లోకి వెళ్ళి నెయ్యి తెచ్చి చేసామనుకోండి, సాయంత్రంగా కమ్ముకోడేది. అలా ఏంటంటే ఆ ఫార్ములా మనం కరెక్ట్గా ఫాలో అయితే ఉంటుంది. అదే సత్యనారాయణ ప్రసాదం మీకు నెల ఉంటుంది. నేను చెప్పిన బదులు చేస్తే పాడవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. మామూలుగా చేసే విధానం ఎలా ఉంటుంది? నెయ్యి వేస్తాం. మామూలుగా అయితే నూక వేసి పక్కన పెట్టుకుంటాం. జీడిపప్పుని కిస్మిస్ కూడా నెత్తిలో వేసి పక్కన పెట్టుకుంటాం. అప్పుడు మనం నీళ్ళు వేసి నూక బెల్లం కలిపి వేసి ఉడుకుతుంటే జీడిపప్పులోనే అవి వేస్తాం. అలా కాకుండా సింపుల్గా ఏంటంటే, మీరు ఇదంతా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో. మనం ఎప్పుడు కలితే అప్పుడు 5 నిమిషాల్లో స్వీట్ అయిపోద్ది అనమాట. ఇలా చేసుకుంటే సంవత్సరం ఉంటుంది. ఇది ఎప్పుడు చేస్తే అప్పుడు మీకు 5 నిమిషాల్లో మనం స్వీట్ చేసేయచ్చు, గోధుమ ఒక ప్రసాదం చేసేయచ్చు. నీళ్ళు వేయకుండా మనం వేయించుకోవడం వీటిని ఇలా ఉంటుంది. ఎప్పుడు కలితే అప్పుడు నీళ్ళు మరగబెట్టి పొడేసాం అనుకోండి, స్వీట్ అయిపోద్ది. నేను ఇలా చేసి పెట్టుకుంటుంది ఫార్ములా. సింపుల్గా ఏంటంటే, నెయ్యి మరుగుతుంటే జీడిపప్పు వేసి, జీడిపప్పు దోరగా వేసాక కిస్మిస్ ఇలా ఉబ్బుతాయి. ఉబ్బగానే నూక వేసేసి ఇలా వేపితే కమ్మగా ఎగుతుంది, మంచి వాసన వస్తుంది. నూక ఎగిపోయాక దింపేసి చక్కగా చల్లారాక బెల్లం పొడి కలిపేసి మనం ఇలా డబ్బాలో ఉంచుకున్నాం అనుకోండి, ఇలా దాచుకున్నాం అనుకోండి, అలా కలిపేసింది అనమాట. ఇది మీకు చూడండి, 5 నిమిషాల్లో నేను ప్రసాదం చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు బెల్లం, గ్లాసు నెయ్యి అనుకున్నాం కదా. అన్నీ అందులో కలిసిపోయాయి, ఇంక నీళ్ళు ఒకటే లేవు అందులో. ఈ ప్యాకెట్ ఇప్పుడు గ్లాసు నీళ్ళు వేస్తే, ప్యాకెట్ వేస్తే మీకు స్వీట్ అయిపోద్ది. ఇందులో నేను 4 గ్లాసులు నీళ్ళు వేస్తాను. ఎందుకంటే మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి 4 గ్లాసులు చేసుకుందాం. 4 గ్లాసులు నీళ్ళు వేస్తాను. 4 గ్లాసులకి సరిపడా అదనమాట, 4 ప్యాకెట్లు అనమాట. అది ఆ పొడి చూడండి. మీకు ఇంకా 1 4. ఇది అందరూ ఇష్టపడతారు, టేస్ట్ బాగుంటుంది. మామూలుగా మన హడావుడిగా చేసే ప్రసాదం అంత టేస్ట్గా ఉండదు, పిల్లలు తినరు. పాతకాలం వంటలు వాళ్ళు ఏ ఫార్ములా ఇచ్చారో ఆ ప్రకారం చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇంకో దానికి వెళ్ళరండి, చక్కగా తింటారు. ఇది 2, ఇది మంచి పౌష్టికాహారం. మామూలుగా ప్రసాదం కాదు, ఇది రోజు తినే మంచి భోజనం, మంచి పౌష్టికాహారం. ఇది మంచి నెయ్యి ఉంది, ఆవు నెయ్యి ఏంటి, మంచి శక్తి, మెమరీ పవర్. ఆవు నెయ్యి వల్ల మేధస్సు పెరుగుతుంది, మంచి ఎనర్జీ. ఇందులో ఎండు ద్రాక్ష ఉన్నాయి, అవి నర్వ్ సిస్టమ్కి మంచి బలం, వీక్నెస్ ఉండదు. జీడిపప్పు ఉంది, ప్రోటీన్ ఏంటి, గోధుమ నూక కార్బోహైడ్రేట్స్, బెల్లం స్వీటు, అందులో ఐరన్, అది ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం యాలకుపొడి వేసాం. సో యాలకుపొడి బ్లడ్ ప్యూరిఫైయర్, చలవ చేస్తుంది. సో ఇవన్నీ కలిస్తే ఒక మంచి వాల్యూడ్ ఫుడ్ అనమాట. మనకు మంచి ఆహారం, పౌష్టికాహారం అని చెప్పాలి. మీరు మామూలుగా మీరు ఇంట్లో ప్రసాదం మీరు ఇంట్లో చేసే రోజు చేసే గోధుమ స్వీట్ పెట్టండి, నీ ఫార్ములా ప్రకారం ఇది పెట్టండి, ఏది బాగా తింటారో అడగండి. మళ్ళీ మన్నాడు వచ్చేది అడుగుతారు అన్నమాట పిల్లలు. అలా ఉంటుంది. నీళ్ళు మరిగిపోయి ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. వేసాం కదా,
ఇది బాగా చిక్కగా అయిపోయి ఇలా ఉడుకుతుంటుంది. ఆ ఉడుకుతుంటే పాకం రావాలి. ఈ పాకమే మనకి ప్రిజర్వేటివ్ ఉంటుంది. పాకం ఎంత బాగా వస్తే అన్ని రోజులు ఉంటుంది. పాకం రాలేదనుకోండి తక్కువ రోజుల్లో పాడైపోద్ది. ఎక్కువ పాకం వస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, అంతే అనమాట. దీని వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయిపోయి పాకం వస్తే మనకి పాడవదు అనమాట. ఇంకా చిక్కగా ఉడకాలి. ఉడికి ఈ బెల్లం ఇదంతా కొంచెం పాకం రావాలి.